టీమిండియాలో తిరిగి స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ ఫామ్ కోల్పోయి కష్టాలు పడుతున్నాడు. లక్నోలో ఆస్ట్రేలియా ఏతో జరిగిన మొదటి అనధికారిక టెస్టు మ్యాచ్లో ఇండియా ఏ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ మళ్లీ జట్టును నిరాశపరిచాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ కోరీ రేచియలీ బౌలింగ్లో కేవలం 13 బంతుల్లోనే 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్కు ముందు కూడా దులీప్ ట్రోఫీలో తాను పెద్దగా రాణించలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్ గత 3 ఇన్నింగ్స్లలో పెద్దగా స్కోర్ చేయలేకపోయాడు. దులీప్ ట్రోఫీ 2025లో సెంట్రల్ జోన్పై వెస్ట్ జోన్ తరపున ఆడుతూ మొదటి ఇన్నింగ్స్లో 25 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ నిరాశజనకమైన ఫామ్ ఆస్ట్రేలియా ఏతో మ్యాచ్లోనూ కొనసాగింది. ఇది అతని టీమిండియాలో స్థానంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అయ్యర్ విఫలమైనప్పటికీ ఇండియా ఏ జట్టులోని 4 బ్యాట్స్మెన్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. వారు హాఫ్ సెంచరీ సాధించి జట్టుకు బలమైన పునాది వేశారు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నారాయణ్ జగదీశన్ 113 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్తో 64 పరుగులు చేశాడు. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ 44 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభమిచ్చాడు. సాయి సుదర్శన్ 124 బంతుల్లో 10 ఫోర్ల సహాయంతో 73 పరుగులు సాధించాడు. దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురేల్ కూడా హాఫ్ సెంచరీలు పూర్తి చేసి క్రీజులో నిలిచారు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో ఇండియా ఏ జట్టు స్కోర్ 400 పరుగుల దగ్గరకు చేరుకుంది. ఇక మ్యాచ్ జరిగే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఏ బ్యాట్స్మెన్లు ఆధిపత్యం కనబరిచారు. వారు 6 వికెట్ల నష్టానికి 532 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. వారి జట్టులోని 2 బ్యాట్స్మెన్లు సెంచరీలు సాధించారు. అయినప్పటికీ ఇండియా ఏ బ్యాట్స్మెన్ కూడా ధీటుగా బదులిచ్చారు. కానీ శ్రేయస్ అయ్యర్ ఫామ్ మాత్రం భారత జట్టుకు ఆందోళన కలిగించే విషయం.